आंध्र प्रदेश के साबिक़ वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी ने वाईएस शर्मिला के फ़ोन टैपिंग के इल्ज़ाम पर रद्द-ए-अमल ज़ाहिर किया है। उन्होंने कहा कि उस वक्त शर्मिला तेलंगाना की सियासत में सरगर्म थी, इसलिए मुमकिन है कि उनका फ़ोन टैप हुआ हो। जगन ने वाज़ेह किया कि इन्हें इस बात का इल्म नहीं कि फ़ोन टैपिंग वाक़ई हुई थी या नहीं। शर्मिला का कहना है कि मैं बाइबल पर हलफ उठाकर कह सकती हूँ कि मेरा फ़ोन टैप किया गया। उन्होंने कहा, सुब्बा रेड्डी ने मेरी अपनी कॉल की रिकॉर्डिंग सुनाकर मुझे हैरान कर दिया। शर्मिला ने इल्ज़ाम लगाया कि ये सब जगन मोहन रेड्डी और केसीआर के गठजोड़ का नतीजा है। उन्होंने कहा कि इन दोनों रहनुमाओं का रिश्ता खून के रिश्ते से भी ज़्यादा मजबूत है और ये फ़ोन टैपिंग एक मुश्तरका कार्रवाई है। పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం?